యంగ్ రెబెల్ స్టార్ దీపికా పదుకొనే, అశ్విని దత్ నిర్మాతగా, నాగ అశ్విన్ దర్శకత్వంలో ఈరోజు రిలీజ్ అవుతున్న కల్కి సినిమాకి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక హాల్లో కూడా ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది. అయితే హాల్ వద్ద కూడా ఫ్యాన్స్ చాలామంది అక్కడ హడావిడి కూడా ఏర్పడింది. మనం ప్రస్తుతం నెల్లూరులో ఉన్నటువంటి S2 థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీగా ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అభిమానులంతా కూడా భారీగా ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఉదయాన్నే ఈ యొక్క థియేటర్ వద్ద హడావిడి చేస్తూ ఇటు ఆ సినిమా కూడా బాగా ఆడాలంటూ కూడా ప్రత్యేక పూజలు కూడా నెల్లూరులో నిర్వహించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క సినిమా కూడా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న నేపథ్యంలో సుమారుగా 800 కోట్ల రూపాయలతో అంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండిపోతుంది, 2898వ సంవత్సరానికి గాను ఈ సినిమా ఏ విధంగా ఈ సృష్టి ఉండిపోతుంది అన్న నేపథ్యంలో ఈ సినిమా కూడా తెరకెక్కినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకసారి ఫ్యాన్స్తో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది సినిమా? సినిమా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ హట్ అవుతారు, ఎందుకంటే ప్రభాస్ ఎక్కువ కనపడ్డు, 10 నిమిషాలే కనపడతాడు. సెకండ్ హాఫ్ ఏంటంటే ఓకే, మన భాగవతం పురాణం అంతా సినిమాలో చూపించాడు. కృష్ణుడి గురించి, అర్జునుడు, కల్కి అవతారం అన్నీ చూపించి సినిమాలో చూపించాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా డిసప్పాయింట్మెంట్. 15 నిమిషాలే కనపడతాడు, కట్టుకు ఒక ఫైట్ సీనే ఉంటుంది, అది బాధ. నిన్న అశ్విని దత్ ఏం చెప్పాడంటే సినిమా ఒక సాంగ్ ఉంది సెకండ్ హాఫ్లో చాలా బాగుంటున్నాడు, కానీ బాలా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హిందీ మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చాడు, అది తప్పైంది. హిందీ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే పెట్టేశారు. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే తెలుగు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి. ఎక్స్పెక్టేషన్స్ ఏమో చాలా ఉన్నాయి, కానీ సినిమాలో కొంచెం తగ్గిందన్న. కానీ సెకండ్ హాఫ్ చాలా బాగా తీశాడు. సెకండ్ పార్ట్ కూడా ఉంది, ఇదేమో ఇప్పుడుతేమో అంతమేం కాదు, 1, 2, 3 కూడా ఉన్నాయి. ఆ సినిమా ఇంకా బాగుంటాయి, ఇబ్బంది ఏం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు బాగుంటుంది. స్టోరీ ఏంటి అసలు? స్టోరీ అంటే ఒక 6000 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది అనేది స్టోరీ అన్న. తర్వాత అప్పుడు డబ్బులు ఇవేం ఉండవు, ఫుడ్ ఉండదు, ఏముండదు, అంతా ఒక కాంప్లెక్స్ వరల్డ్లో ఉంటాం. కాంప్లెక్స్ వరల్డ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా జీవిస్తారు, బయట ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రభాస్ ఏంటంటే ఆ కాంప్లెక్స్ వరల్డ్ వెళ్ళడానికి సినిమా మొత్తం ప్రయత్నిస్తాడు, అదే మెయిన్ థీమ్ స్టోరీకి. మీరేమంటారు అన్న? ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్ అయితే చాలా ఎక్సలెంట్గా తీశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అదరగొట్టేశారు సినిమా అయితే. మ్యూజిక్ డైరెక్టర్ ఇంకేదైనా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది. సినిమా అయితే ఓకే, చూడొచ్చు, హ్యాపీ, ఫుల్ సాటిస్ఫైడ్ సినిమా అయితే. సల్లారు సినిమా ఏంటంటే ఏ ఇచ్చాడు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల, దానివల్ల కలెక్షన్స్ బాగా లాస్ అయ్యారు. ఇది యూబై ఉంది, ఇబ్బంది ఏం లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు హ్యాపీగా. అయితే ఈరోజు రిలీజ్ అయినటువంటి కల్కి సినిమా భారీ బడ్జెట్తో కూడా ఈరోజు రిలీజ్ కావడంతో కూడా ఇప్పటికే షో కూడా పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కూడా అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్కి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించినంత కూడా లేదు. ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉన్నటువంటి సన్నివేశాల్లో ఈ యొక్క 15 నిమిషాలు మాత్రమే ప్రభాస్ కనపడతాడు. తర్వాత సెకండ్ హాఫ్ కూడా సినిమా మొత్తం కూడా బాగుంది. ఇదే కాకుండా ఇంకా కల్కి 2, 3 కూడా ఉన్నాయని కూడా అవి కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రస్తుతానికి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి కల్కి సినిమా ఫ్యామిలీతో మొత్తం కలిసి చూడొచ్చని కూడా ఇటు అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు సినిమా థియేటర్ నుంచి.